ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు ఏ నక్షత్రాల్లో రాజయోగాలు ధనయోగాలు ఇస్తాడు, అలాగే రాహు ఏ నక్షత్రంలో కంఫర్టబుల్గా ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ నక్షత్రాల్లో రాహువు సమస్యలను ఇస్తాడు, అది ఆర్థిక పరంగా కావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ నక్షత్రంలో ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే నవాంశలో రాహు ప్లేస్మెంట్ని బట్టి రాహు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మ్యారేజ్ విషయంలో, లవ్ అఫేర్స్ విషయంలో, ఇలా రాహు యొక్క బలం కావచ్చు, పాజిటివిటీ నవాంశలో ఎలా చూడొచ్చు, పుష్కర నవాంశలో రాహు ప్లేస్మెంట్ని బట్టి రాహు యొక్క యోగం ఎలా ఉంటుంది, ఎలా చెప్పొచ్చు, ఈ విషయాలు నేను తెలియచేస్తాను. ఇప్పుడున్నటువంటి సమాజంలో, ప్రస్తుతం ఉన్న సమాజంలో రాహు ఇచ్చేటువంటి ఫలితాలు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమందిని చూడొచ్చు. ఒక సెలబ్రిటీ స్టేటస్, అది ఇప్పుడున్నటువంటి ప్రముఖమైన రంగాల్లో ఎవరైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా రాహు యొక్క అద్భుతమైన ఫలితాలను అనుభవిస్తున్నవారు అని మనం గ్రహించవచ్చు. వాళ్ళ చార్ట్స్ కనుక చూస్తున్నట్టయితే మూవీ ఫీల్డ్లో సక్సెస్ పొందిన వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ రంగంలో సక్సెస్ చూసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి యొక్క హారోస్కోప్స్లో కూడా రాహు యొక్క ప్రభావం మనకు కనపడుతుంది. అయితే రాహువు యోగించడానికి చాలా కారణాలు మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అందులో ఒక అంశము రాహు ఉన్నటువంటి నక్షత్రం. కాబట్టి రాహు కేవలం ఆ నక్షత్రంలో ఉన్నంత మాత్రాన రాజయోగం ఇస్తాడు అని అనుకోకూడదు. కానీ రాహువు రాజయోగ ప్లేస్మెంట్లో ఉండి కొన్ని నక్షత్రాల్లో కనుక్కున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాహు బాగా యోగించే నక్షత్రాలు, యోగవంతమైన నక్షత్రాలు, అలాగే కంఫర్టబుల్గా ఫీల్ అయిన నక్షత్రాలు ఏంటి అని చూసినట్టయితే తన సొంత నక్షత్రంలో రాహు చాలా బలాన్ని కలిగి ఉంటాడు. అలాగే గురువు యొక్క నక్షత్రాల్లో రాహు బలాన్ని కలిగి ఉంటాడు. అంటే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల్లో రాహు చాలా బలంగా ఉంటాడు. ఆరుద్ర నక్షత్రం కనుక తీసుకున్నట్టయితే అది మిథున రాశిలో వచ్చేటువంటి పూర్ణ నక్షత్రం. మిథున రాశి రాహుకి ఉచ్చక్షేత్రంగా కూడా చెప్పబడుతుంది. అంటే రాశి కూడా రాహుకి కంఫర్టబుల్, నక్షత్రం కూడా చాలా కంఫర్టబుల్ నక్షత్రం అది. అందుకని ఆరుద్ర నక్షత్రంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే స్వాతి విషయానికి వచ్చినట్టయితే అది శుక్రుడి యొక్క రాశి, తులారాశి. అందులో కూడా రాహు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఎందుకంటే తన గురువుగారైన ఇల్లు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి రాశి తులారాశి రాహుకి. ఇక శతభిష నక్షత్రం విషయానికి వచ్చినట్టయితే అది కుంభరాశిలో ఉంటుంది. ఇది రాహుకి ఓన్ హౌస్ అని కూడా చెప్తారు. కుంభంలో ఉన్నటువంటి రాహు చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. కుంభం అంటే రాహువు చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశి. అందులో వస్తుంది శతభిష నక్షత్రం, సొంత నక్షత్రం. ఈ విధంగా చూసినప్పుడు రాహు యొక్క ఫలితాలు, పొలిటికల్ సక్సెస్ కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా శతభిష నక్షత్రంలో బలంగా ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఆ కాంబినేషన్స్లో ఉంటాయి. అలాగే గురువు నక్షత్రాలు కూడా ఈ రాశుల్లో ఉంటాయి. పునర్వసు మిథున రాశిలో వస్తుంది, కర్కాటక రాశిలో కూడా వస్తుంది. అలాగే విశాఖ తులారాశిలో వస్తుంది, వృశ్చిక రాశిలో వస్తుంది. పూర్వభాద్ర కుంభరాశిలో వస్తుంది, మీనరాశిలో వస్తుంది. అయితే ఆ తర్వాత రాశిలో వచ్చినప్పుడు కూడా రాహు యోగిస్తాడు. ఉదాహరణకి పూర్వభాద్ర నక్షత్రము కర్కాటక రాశిలో 4వ పాదం వస్తుంది. గురువు యొక్క నక్షత్రాలు ఎప్పుడు కూడా 3 పాదాలు ఒక రాశిలో, 4వ పాదం తర్వాత రాశిలో ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. ఇది కర్కాటక రాశి అనేది రాహుకి రాజయోగాన్ని ఇవ్వగలిగే శక్తిని ఇచ్చేటువంటి రాశి. అలాగే వృశ్చిక రాశి, వృశ్చిక రాశి రాహుకి నీచమైనప్పటికీ కూడా ఎక్కువగా రిస్క్ చేసి దెబ్బతినకుండా ఉంటూ సక్సెస్ని ఇవ్వగలిగే స్థితిలో ఉంటాడు రాహువు ఆ రాశిలో ఉన్నప్పుడు. అలాగే గురువు యొక్క ఇంకొక రాశి మీనరాశి, పూర్వభద్ర నక్షత్రం ఉండేటువంటి రాశి. ఇందులో కూడా రాహు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, విదేశంలో సెటిల్మెంట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇలాంటి వాటిలో రాణించడానికి రాహు చాలా సహాయం చేస్తాడు. అయితే రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు
ఇప్పుడు చెప్పిన నక్షత్రాల్లో ఉన్నప్పుడు సక్సెస్ ఇవ్వాలంటే ఏ నక్షత్రానికైనా ఇది అప్లై అవుతుంది. ఆ నక్షత్రాధిపతి స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి, నవాంశలో దశాంశలో స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకి రాహు గురువు నక్షత్రంలో ఉన్నప్పుడు గురువు కనుక మంచి యోగంలో ఉండి నవాంశలో దశాంశలో బలంగా ఉన్నట్టయితే రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇలాంటి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. అలాగే మరికొన్ని నక్షత్రాలు చూసినట్టయితే రాహువు చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అంటే ఇది బుద్ధిబలానికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి కర్కాటక రాశిలో వస్తుంది పూర్ణ నక్షత్రం. ఈ రాశిలో రాహు ఉన్నప్పుడు చాలా అట్రాక్షన్ ఉంటుంది వారి దగ్గర. వారి యొక్క నైపుణ్యంతో వారి యొక్క వాక్కుతో ఇతరులని అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. తెలివైనటువంటి వారు అయి ఉంటారు. రాహు కనుక ఈ నక్షత్రంలో ఉండి బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటాం. అంటే ఆకర్షణ కలిగి ఉన్నటువంటి పర్సనాలిటీస్ తమ వాక్కుతో అందరినీ కట్టిపడేయగలగడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇవ్వగలడు రాహువు. అలాగే ఇంకొక నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం. ఇది శుక్రుడు యొక్క నక్షత్రం, ధనస్సులో ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడు కూడా మెటీరియలిస్టిక్ సక్సెస్, కంఫర్ట్స్, లగ్జరీస్ ఇవన్నీ ఇవ్వగలడు రాహువు. అలాగే చాలామంది బ్యూటీ కాన్షియస్నెస్ కలిగి ఉంటారు, ముఖ్యంగా స్త్రీల విషయంలో పూర్వాషాఢ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు. అందుకే బ్యూటీ కంటెస్ట్లో పాల్గొనడము, ఇప్పుడు తన సౌందర్యం గురించి శ్రద్ధ చూపించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు. శుక్రుడు బలంగా ఉంటే ఆ రిజల్ట్స్ అనేవి అనుభవిస్తారు. ఇక సాధారణంగా ఈ నక్షత్రాన్ని పరిశీలించినప్పుడు రాహు అందులో ఉన్నప్పుడు పాజిటివ్ ప్లేస్మెంట్గానే మనం చూడవచ్చు. అలాగే రాహువు లవ్ అఫైర్స్, మ్యారేజ్ ఇలాంటి వాటిల్లో సమస్యల్ని ఇచ్చేటువంటి నక్షత్రాలు ఏంటి అని కనుక చూసినట్టయితే కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు రాహు కొంత ప్రాబ్లమెటిక్గా ఉంటాడు ఈ విషయాల్లో. అంటే కేతు నక్షత్రంలో రాహు ఉండి కేతు కొంత లవ్కి మ్యారేజ్కి ప్రాబ్లం కలిగించేటువంటి పొజిషన్లో కనుక ఉన్నట్టయితే రాహు కొంత ట్రబుల్ ఇస్తాడు ఈ మ్యాటర్స్లో, ఈ విషయాల్లో. అలాగే శుక్రుడు నక్షత్రాల్లో రాహు ఉండి శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ప్రేమ వైఫల్యాలు, వైవాహిక సమస్యలు, వివాహంలో మోసం చేయబడ్డము ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే కొన్ని నక్షత్రాలు చూస్తే కృత్తిక నక్షత్రం, ఇది రవి యొక్క నక్షత్రం. ఇందులో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రేమలో మోసపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా పార్ట్నర్ చేత మోసగింపబడము, తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు జరగడము ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇంకొక నక్షత్రం చిత్తా నక్షత్రం. ఇది కుజుడి నక్షత్రం, కన్యా తుల 2 రాశుల్లో ఉంటుంది. ఈ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు కూడా లవ్లో చాలా అగ్రెసివ్ ఈవెంట్స్ జరగడం, అంటే ప్రేమించిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిల విషయం చూసినట్టయితే అబ్బాయిల చేతిలో చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఫేస్ చేయడము, ఫిజికల్గా మెంటల్గా చాలా ట్రామా అనుభవించడము ఇటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి రేవతి నక్షత్రం. ఇది మీనరాశిలో పూర్ణ నక్షత్రం. ఇది బుధుడి యొక్క నక్షత్రము. ఇందులో రాహువు కూడా కొంతవరకు లవ్ అఫైర్స్లో చీటింగ్, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ సరిగ్గా లేకపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక నవాంశ విషయానికి వచ్చినట్టయితే రాహు నవాంశలో ఏ హౌసెస్లో ఉంటే లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చూసినట్టయితే 3, 6, 11 ఈ హౌసెస్లో రాహువు నవాంశలో ఉండడం అనేది ధనయోగానికి మంచిది. అలాగే మ్యారేజ్ తర్వాత వాళ్ళ ప్రాస్పెరిటీ, అంటే వారి యొక్క అభివృద్ధి పెరగడానికి, అభివృద్ధి కలగడానికి కూడా మంచి ప్లేస్మెంట్స్గా చూడొచ్చు. అయితే నవాంశలో రాహువు 5th హౌస్, 9th హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ తర్వాత వారి లైఫ్లో ప్రాస్పెరిటీ వస్తుంది, అభివృద్ధి అనేది వస్తుంది. అయితే 5th లార్డ్, 9th లార్డ్ కూడా పాజిటివ్గా ఉండాలి రాహు ఆ హౌసెస్లో ఉన్నప్పుడు. 5th హౌస్ కానీ 9th హౌస్ కానీ శుక్రుడి ఇల్లు అయ్యి నవాంశలో అందులో రాహు ఉండి శుక్రుడు కనుక రాహుతో ఉన్న లేదా మంచి ప్లేస్మెంట్స్లో స్ట్రాంగ్గా ఉన్న చాలా మంచి ఫలితాలు ఇస్తాడు రాహు. ప్రేమ విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు. అంటే ఇవన్నీ కొన్ని థంబ్ రూల్స్గా గుర్తుపెట్టుకుని మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సూత్రాల ఆధారంగా మనం ఒక సంపూర్ణమైనటువంటి విశ్లేషణ చేయాలి. ఇవన్నీ కూడా మనం పరికరాలుగా ఉపయోగించుకోవాలి, ఇటువంటి కొన్ని రూల్స్ అనేవి. అలాగే 12th హౌస్లో రాహు కూడా నవాంశలో 12th హౌస్లో రాహు ఉన్నప్పుడు 12th లార్డ్ కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే రాహువు మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఇస్తాడు. 12th లార్డ్ కనుక పాడైతే మ్యారేజ్ అయిన తర్వాత మోసగింపబడ్డము,
అమ్మాయిల విషయంలో భర్తకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ స్థానంలో రాహువుని మనం అనలైజ్ చేసినా, రాహువే కాదు ఏ గ్రహం యొక్క రిజల్ట్ మనం అనలైజ్ చేసినా చాలా కోణాల్లో మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా అనాలిసిస్ చేయడానికి ఇలాంటి సూత్రాలు మనం వాడాలి అని చెప్పడమే కన్నా ఉద్దేశం. ఇక ప్రతి రాశికి, కొన్ని రాశులకి కొన్ని డిగ్రీలు పుష్కర భాగాలు అని చెప్పబడ్డాయి. ఆ పుష్కర భాగంలో గ్రహం ఉన్నప్పుడు నవాంశ ఏదైతే అవుతుందో అది పుష్కర నవాంశ అని చెప్పబడింది. పుష్కర నవాంశ అనేది చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి నవాంశ. ఆ రాశి నవాంశలో ఆ రాశి అంటే నవాంశలో పుష్కర నవాంశ రాశిలో కనుక ఒక గ్రహం ఉన్నట్టయితే చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకంటే దాని పేరే పుష్కర, పుష్టిని కలిగించేది, పాజిటివిటీని పెంచేది, పాజిటివ్ రిజల్ట్స్ని పెంచేటువంటి రాశి అవుతుంది నవాంశలో ఆ రాశి. దానికి పుష్కర నవాంశ అని పేరు. ఈ పుష్కర నవాంశలో రాహు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహు. ఎందుకంటే రాహు అంటేనే కీర్తి ప్రతిష్టలు, వైభవం, ధన సంపదలు ఇవన్నీ కూడా కోరుకునేటువంటి గ్రహం. లేటెస్ట్ టెక్నాలజీ, ఎప్పుడు కూడా చాలా స్టైలిష్గా ఉండడము, అప్ టు డేట్గా ఉండడము, ఇవన్నీ ఇష్టపడేటువంటి గ్రహం రాహువు. పుష్కర నవాంశలో రాహు ఉన్నప్పుడు ఆ నవాంశ లగ్నం నుంచి ఎన్నో రాశి అయింది అనే దాన్ని బట్టి రాహు ఇచ్చే ఫలితాలు మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రాహు పుష్కర నవాంశలో ఉన్నప్పుడు ఉదాహరణకి అది కేంద్ర కోణం కనుక అయినట్టయితే, లగ్నము ఇలాంటివి కనుక అయినట్టయితే చాలా అంబిషియస్ పర్సన్స్గా ఉంటారు. అంటే జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వారికి లైఫ్లో క్లారిటీ ఉంటుంది. అంటే నేను లైఫ్లో ఇలా మామూలుగా ఉండిపోకూడదు, ఒక స్థాయికి చేరుకోవాలి. నీకు ఎంత డబ్బు కావాలి అని అడిగితే ఏదో కోట్లలో ఉండదు, కొన్ని వేల కోట్లు సంపాదించాలి, అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోవాలి, అందరి దృష్టిని నేను ఆకర్షించాలి, ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి అభిలాష ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కళారంగంలో చూసుకున్నట్టయితే ఒక సెలబ్రిటీ స్టేటస్ నాకు కావాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, నేను టాప్లో ఉండాలి. ఒక యాక్టర్గా కావచ్చు, లేదా మూవీ ఫీల్డ్లో ఎందులో ఉన్నా సరే నేనే నెంబర్ 1గా ఉండాలి. ఇటువంటి తపన తీవ్రంగా ఉంటుంది. బిజినెస్ రంగం కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే బిజినెస్లో నేనే నెంబర్ 1 అయి ఉండాలి. అలాగే ఒకటి కంటే ఎక్కువ బిజినెస్లో నేను చేయాలి, అందరి దృష్టి నేను ఆకర్షించాలి, అంతర్జాతీయంగా నా పేరు అనేది వినపడుతూ ఉండాలి. ఇటువంటి చాలా బలమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. యోగం బలంగా ఉంటే అవి వాళ్ళు కొంతవరకు సాధిస్తారు కూడా. ఇక రాహు పుష్కరణ అంశంలో ఉన్నప్పుడు ధనయోగానికి చాలా మంచిది. అది కూడా విపరీతమైనటువంటి ధనయోగము, అందరూ చూసి ఆశ్చర్యపోయేలాగా, మెచ్చుకునేలాగా మంచి ధన సంపదలను అనుభవించడము, ఇటువంటి యోగాన్ని ఇవ్వగలడు రాహు పుష్కరణ అంశంలో ఉన్నప్పుడు. అంటే D1 చార్ట్లో కూడా అంత మంచి పొజిషన్లో రాహు ఉన్నప్పుడు తప్పకుండా ధనయోగాన్ని చాలా అద్భుతమైనటువంటి ఒక స్థాయిలో యాక్టివేట్ చేస్తాడు. అలాగే రాహువు 5, 7, 12 హౌసెస్లో పుష్కరణ మాంసంలో కనుక ఉన్నట్టయితే మ్యారిటల్ హ్యాపీనెస్కి మంచిది. కానీ కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతవరకు వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి ఒక స్పౌస్తో, ఒక జీవిత భాగస్వామితో వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. అంటే వారి ఊహల్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామి కోసం ఇప్పుడు కూడా వారు వెతుకుతూ ఉంటారు, మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా. ఈ విధంగా ఎక్కువగా అబ్సెషన్ అనేది ఇస్తాడు రాహువు అటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే నవాంశలో. అందుకే వారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రకంగా ముఖ్యంగా అబ్బాయిల విషయంలో చూసినట్టయితే వేరే స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు, దానివల్ల వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడము, ఇలాంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. ఇక దుస్థానాల్లో ఉన్నట్టయితే పుష్కరణ మాంసలో ఇక్కడ రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే సడన్గా ధనవంతులు అవ్వడము, ఒక లాటరీ రావడం వల్ల కావచ్చు, బెట్టింగ్లో విన్ అవ్వడము, గ్యాంబ్లింగ్ ద్వారా, స్పెక్యులేషన్స్ ద్వారా ఓవర్ నైట్ అద్భుతమైనటువంటి ధనయోగం కలగడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా ఇవ్వగలడు రాహువు. దుస్థానాల్లో యోగం ఎప్పుడున్నా కానీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ జాతకుడు
ఆ ఫలితాల్ని పొందుతూ ఉంటాడు. అలాగే ఉదాహరణకి అష్టమంలో రాహు ఉన్నాడు పుష్కరణ మాసంలో. దాని అర్థం ఎలా చూడొచ్చు అంటే ఆకస్మిక ధనయోగము, అలాగే పితరార్జితం కలిసి రావడము, ఎప్పుడో తాతల నాటి ఆస్తి తనకి కలిసి రావడము, దాని గురించి అతనికి అవగాహన కూడా ఉండదు, సడన్గా అతనికి ఆస్తి కలిసి రావడము, ఇటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుప్త నిధులు, దానివల్ల ధనలాభం, బెట్టింగ్, లాటరీస్, వీటి వల్ల ధనలాభం, ఇలాంటివి ఇవ్వగలడు. అలాగే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, వీటిలో రాహు పుష్కరణ మాసంలో ఉన్నప్పుడు కొంతవరకు పోరాటం చేసేటువంటి ఒక తత్వం ఉంటుంది. చిన్న విషయాలు కూడా ఎదుటి వ్యక్తితో కొట్లాటలకు దిగడము, అటువంటి కొంత డిస్టర్బెన్స్ని ఇవ్వగలడు రాహువు దుస్థానాల్లో ఉన్నప్పుడు పుష్కరణ మాంస అయ్యి. కానీ పుష్కరణ మాంసలో ఉన్నటువంటి రాహువు ఎప్పుడూ కూడా చాలా మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు అనేది మాత్రం సూత్రప్రాయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రిజల్ట్స్ అనేవి రాహు D1 చార్ట్లో ఎంత బలంగా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం బేరీజు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం నవాంశలో రాహు పొజిషన్ బట్టి మనం కంక్లూషన్కి రాకూడదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నవాంశ ఇటువంటి డివిజనల్ చార్ట్స్ అంటాం, అంశచక్రాల గురించి చెప్పేటప్పుడు D1లో కనుక ప్లానెట్ పొజిషన్ బాగుంటే దాని యొక్క సూక్ష్మ స్వరూపం అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ అంటాం కదా, సూక్ష్మమైన విషయాలు పరిశీలన చేయడానికి మనకి నవాంశ అనేది హెల్ప్ చేస్తుంది. D1లో మనకి తెలియనటువంటి డీటెయిల్స్ కావచ్చు, సూక్ష్మమైన అంశాలు కావచ్చు, నవాంశలో మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి నవాంశ ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి చార్టే. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది D1ని చూసిన తర్వాత D9కి రావాలి. రాశి చార్ట్లో యోగాలు కావచ్చు, మంచి స్థితి, ఇవి ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత D9లో దాని యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, నవాంశలో దాని డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, సూక్ష్మంగా వెళ్ళి లోపలికి ఇంకా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ రకంగా లాభం కలుగుతుంది, ఏ రకంగా యోగం యాక్టివేట్ అవుతుంది, ఎవరి ద్వారా యోగం యాక్టివేట్ అవుతుంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి నవాంశ అనేది హెల్ప్ చేస్తుంది. నవాంశ, పుష్కరణ వాంశ ఇవన్నీ కూడా మనకి యోగాల యొక్క బలాన్ని, దాని యొక్క నేచర్ని, యోగాల యొక్క స్వభావాన్ని, ఆ యోగము ఏ రకంగా వారికి రిజల్ట్స్ని ఇస్తుంది, ఎవరి రూపంలో రిజల్ట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి సూక్ష్మమైన అంశాలు తెలియజేసేటువంటి ఒక పరికరాలుగా మనం చూడాల్సి ఉంటుంది. రాహు అంటేనే భోగాలు, విలాసాలు, ఎప్పుడూ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలనేటువంటి ఆశయము, దాని వెనక పరిగెట్టడము, వీటిని సూచిస్తాడు. కాబట్టి రాహు బలంగా ఉండి స్ట్రాంగ్గా ఉండి యోగంలో ఉన్నట్టయితే అవన్నీ జాతకుడు అనుభవిస్తాడు. అయితే అటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు తప్పకుండా మనం నవాంశలో రాహు యొక్క స్థితిని పరిశీలించాలి. అందులో భాగంగానే రాహు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. కొన్ని నక్షత్రాలను ఇందులో నేను స్పెసిఫై చేయడం జరిగింది. ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు రాహు కొంత మంచి ఫలితాలు ఇస్తాడని. అంత మాత్రం చేత మిగతా నక్షత్రాల్లో రాహు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడని కాదు, వీటిలో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రాహుకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.